సినిమా అయితే చించి పడేయండి. ఇది వద్దు ఉన్నారు ఎన్టీఆర్ అయితేనే పార్ట్ 2 మాత్రం కలబడిపోతాయి. ఎన్టీఆర్ 6 రోజుల తర్వాత సింహం సింగిల్ గా వచ్చింది బ్రో. ఇప్పుడు తిరిగి రాసేసినాం ఆల్రెడీ. సెన్సార్ పక్కన పెట్టేసినాం. తెలుసు సూపర్ అట్టప్ప బాబు ఎందుకు అంటారు. అదే బాటి మేము వేసి గుమ్మిసాడు ఎన్టీఆర్. మూవీ సూపర్ బ్లాక్ బస్టర్. సూపర్ పుట్టించింది సినిమా. బాగుంది. సూపర్ సూపర్ భయ చంపేసింది బ్రో. క్లైమాక్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయింది. సూపర్ 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 అన్న. ఓచుకోట పక్క 1000 crores. ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్ పక్క కవర్ వేసుకునే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. నైస్ సూపర్ వెంటాస్టిక్ సూపర్ అని 1000 సినిమా సూపర్ అన్న. చించేసాడు అసలు మామూలుగా కాదు. ముందు సూపర్ సూపర్ కదా. సూపర్ అన్న. సూపర్ అన్న. సూపర్ సూపర్ బాగుంది. సూపర్ బాగుంది. సెకండ్ హాఫ్ లాగా బాగుంది సినిమా. బాగుంది బ్రో. కొత్త చింపి పాడలేదు. బాగుంది బ్రో. సూపర్ డాన్స్ అంటే ఫస్ట్ హాఫ్ లో ఏం సాంగ్స్ ఏం చూపించారు ఎక్కువ. ఓన్లీ కొరమైన సాంగ్ కూడా లేదు. ప్రెసెంట్ పార్ట్ 2 లో ఉంటుందేమో. ప్రెసెంట్ అయితే మూవీ లేదు. కొరమైన సాంగ్ లేదంట. కొరమైన సాంగ్ లేదు. దానికోసం వెయిట్ చేసాం కానీ లాస్ట్ వరకు పార్ట్ 2 లో చూపిస్తాడు. మూవీ అయితే సూపర్ సూపర్ అన్న. బాగా ఎంజాయ్ చేసాం. మామూలుగా కాదు. ఎన్టీఆర్ ని ఒక రేంజ్ లో చూసాం. మళ్ళీ ఆయిల్ పూజలో ఉంది సాంగ్. అందరూ స్టెప్పులే ముందు నువ్వెంత సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ కానీ చెప్తున్నా అన్న. సింపి వరేసి ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్, లాస్ట్ లో ట్విస్ట్, మళ్ళా క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్ చింపేసింది అన్న. అంతే ఇంతే. అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే మరి ఇంకా ఎన్టీఆర్ ఎలా తీయాలి అలాగే తీశారు. మీకు ఎలా ఎంజాయ్ చేశారు? సూపర్. అసలు గొంతుపోయింది. ఎన్టీఆర్ మైండ్ బ్లోయింగ్. సాంగ్ లేదంట కదా. లేదు. ఇంకా వేస్తే ఫ్యాన్స్ పిచ్చికిపోతారు. థియేటర్ అంతా ఇంకా ఫుల్ పేపర్స్ తో నిండిపోద్ది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చెప్తానులే టీయర్ సాంగ్ ఫ్యాన్స్ కి పోనగాలో ఫ్యామిలీ వచ్చి మొత్తం చూడండి. తారక్ కన్నా లాస్ట్ 40 minutes ఫస్ట్ హాఫ్ ఉంటది. ఎలాండి దేవర మూవీలో మీరంతా ఇప్పటివరకు ఫ్లాప్ అయిన డైరెక్టర్ ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే వరకు ఓన్లీ ఇంటర్ మాత్రమే ప్రత్యేకించాడు. అదేవిధంగా రాజమౌళి నెక్స్ట్ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడం టాప్ ఉండేది. ఇవన్నింటినీ కూడా ఎన్టీఆర్ బీట్ చేస్తాడు 100%. సినిమా ఒక బాహుబలి తర్వాత మళ్ళీ ఒక క్వశ్చన్ రైట్ చేసింది మొత్తం ఇండియా వైడ్ గా. అంటే డెఫినెట్లీ రైట్ చేస్తుంది ఇది. ఎందుకంటే సినిమాలో కంటెంట్ కూడా బాగా ఎలివేట్ చేశారు. మేబీ ఎన్టీఆర్ బ్యాక్ కాదు, కొరటాల బ్యాక్ ఇది 100%. కేజీఎఫ్ రేంజ్ లో ఉందా? కేజీఎఫ్ పోల్చిన బాహుబలి మొత్తం కూడా ఇండియా వైడ్ గా ఒక క్వశ్చన్ రైట్ చేసింది. ఏంటి
కథపు అవతల ఎందుకు చంపాడని. అదేవిధంగా మన దేవరా సినిమాలో ఓన్లీ ఒక క్వశ్చన్ బాగా రైట్ చేశారు. ఏంటంటే దేవరా ఎక్కువ వస్తాడు. ఈ క్వశ్చన్ ని మేబీ ఇంటర్వ్యూ దగ్గర నుంచి కూడా లాస్ట్ సీన్ వరకు కూడా బాగా రైట్ చేశారు. మొత్తం హోల్ థియేటర్ కూడా వెయిట్ చేసింది, అంత బాగా వెయిట్ చేశారు. మేబీ ఆ తర్వాత ఇంత రేంజ్ లో ఒక అంటే ఆడియన్స్ ని అలాగే ఎక్స్ప్లెయిన్ చేయడంలో 100% కొత్తగా సక్సెస్ అయ్యాడు. ఎన్టీఆర్ గురించి చెప్పవలసిన అవసరం లేదన్న, ఎందుకంటే ప్రతి సినిమాలో అతను నిరూపించుకున్నాడు. ఓన్లీ ఇప్పుడు వాళ్ళు చెప్పాలంటే కొరతాల, ఎందుకంటే ఆశ్చర్యం అంటే ఒక్క సినిమా తీస్తేనే కొరతాలని చాలా బ్యాడ్ చేశారు. కానీ కొరతాల దానికి 100 రెట్లకి 1000 రెట్లు అవుట్పుట్ చాలా బాగా చూపించాడు. ఇండియా మొత్తం ఇండియా బాహుబలి తర్వాత మేబీ 1000 కోట్లు ఉండే కంటెంట్ సినిమా అన్నది అంత బాగా రైట్ చేసుకున్నారు. సినిమా మాత్రం అద్భుతంగా తీశాడు. రివ్యూ బై సెక్షన్ శంకర్. జై ఎన్టీఆర్. జై సినిమా చాలా చాలా బాగుంది. కొరడా షోగా ఇస్ బ్యాక్. ఎందుకంటే ఆచార్యతో చాలా చాలా ఏంటంటే చాలా నెగిటివ్ ట్రోలింగ్స్ వచ్చాయి సినిమాకి. సో ఫైనల్ గా ఏంటంటే శివ గారు ఇస్ బ్యాక్. ఆయన ఫస్ట్ 4 మూవీస్ ఏదైతే ఎలా అయితే తీశారో సో ఈ సినిమా కూడా లిటరలీ ఎన్టీఆర్ గారికి ఒక మాస్ ఇమేజ్ తీసుకొస్తారు సినిమా అయితే. అండ్ సినిమా హైలైట్స్ వచ్చేసరికి ఏంటంటే ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారు యాక్షన్ సో చాలా చాలా బాగా చేశారు. అండ్ ఇది 2 parts గా తీశారు కదా. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే అంటే ఫస్ట్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక బ్యాక్ స్టోరీ పెట్టేసి అలా స్లోగా తీసుకొచ్చి ఒక హై ఇంటర్వెల్ ఇచ్చేసి సెకండ్ హాఫ్ నుంచి ఇంకా చాలా బాగా చేశాడు. సో ఐ హోప్ సినిమా అయితే చాలా బాగుంది. సో సెంటిమెంట్ అయితే రాజమౌళి గారు సినిమా తర్వాత హీరో సినిమా తీస్తే ఫ్లాప్ అవుతుందని ఒక సెంటిమెంట్ ఉంది కదా. ఐ హోప్ అది ఈ సినిమాతో బ్రేక్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సినిమా అయితే చాలా చాలా బాగుంది. యోగా థ్యాంక్ యూ. కలిగి మించిపోయింది 100% షూర్. కలిగి మించిపోయింది. మించిపోద్దా? రాసుకోండి ఇక 1000 crores పక్కా 1000 2000 అయితే ఒకసారి సినిమా చూసి మీరే మాట్లాడదు. సినిమా అయితే బ్లాక్ బస్టర్. అసలు ముఖ్యంగా చెప్పండి ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ మాత్రం ఘోరంగా ఉంది. తను 100% 200% ఇచ్చిండు. సినిమాటోగ్రఫీ మాత్రం ఘోరంగా ఉంది. ఫైట్స్ మాత్రం హై లెవెల్. హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా బాగానే యాక్ట్ చేసింది. సినిమా మాత్రం ఘోరంగా ఇటు బ్లాక్ బస్టర్. ఫస్ట్ డే మాత్రం 500 crores పక్కా. బొమ్మ లాక్